Good morning to one and all. This is Carmel Convent High School, Palakurti. We have established our school in the year 2006. Since then, all our staff and the students take keen interest to keep our campus clean and tidy. We have beautiful garden and also our campus in the big ground we have so many trees and altogether it looks so beautiful and full of greenery. Thank you. శ్రీనిధి ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నేను కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మేము చెట్లకు రాఖీ కడుతున్నాం. ఎందుకంటే చెట్ల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం చెట్లను బంధువుల్లాగా భావించి అన్నతమ్ముల్లాగా భావించి రాఖీ కట్టాలి. రక్షాబంధన్ అనేది అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో మేము భాగంగా ప్రతి ఒక్కరం మొక్కను నాటి మా ఉపాధ్యాయ బృందం వాటిని ప్రతినిత్యం రక్షించుకుంటూ ఉంటాం. Well, a pleasant good morning to everyone. First, I want to wish a happy Raksha Bandhan to everyone. On this occasion, I want to start with a slogan. Nature provides a free dinner, but only if we control our appetites. Everyone knows that if we need to live a healthy life, we should be having a great passion towards protecting our Mother Earth. Trees are essential to life on Earth. They play important ecological, cultures and economic roles. Trees support species diversity, food webs, habitats and numerous ecological processes, such as water and air purification. So let us all take a pledge today to plant a tree, protect it, so that it may in turn protect everyone of us. Clean India, Green India. Clean India is a choice, make it a voice. Jai Hind. నా పేరు సంధ్యారాణి. నేను కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా మేనేజ్మెంట్, మా ఉపాధ్యాయురాలు అందరూ కలిసిమెలిసి ఉంటాము. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకునేది రక్షాబంధన్ అనేది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎంతోమంది మనం కలిసిమెలిసి ఉంటాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో చిన్న మొక్కను నాటి ఆ మొక్కే పెరిగి పెద్దదవుతుందనేసి పిల్లలు ఎంతో సంతోషపడతారు. ఏ పాఠశాలలో లేని విధంగా మా పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. డిసిప్లిన్ కూడా ఇక్కడే నేర్చుకుంటారు. అందరూ విద్యార్థులు ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లె, ఒక అన్న అనే అనుబంధాన్ని ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటారు. బయటనైతే కుటుంబంలో ఏ విధంగా విడిపోయి రక్షాబంధన్కి ఎలా కలుసుకుంటారో అదేవిధంగా పాఠశాలలో కూడా కలిసిమెలిసి పిల్లలు ఉంటారు. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం చెట్లను కూడా నాటుతూ ఉంటాము. నా పేరు తిరుమలరావు. నేను కార్మెల్ కాన్వెంట్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రతి సంవత్సరము రక్షాబంధన్ అనగా చెల్లికి అన్న రక్ష అనే విధంగా కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. కానీ కార్మెల్ పాఠశాలలో దానికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము పచ్చదనం పరిశుభ్రత అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా కొన్ని చెట్లను నాటడము, ప్రతి ఒక్క విద్యార్థి చేత, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి చేత చెట్లను నాటించి ప్రతి చెట్టుకు రక్షాబంధన కార్యక్రమం అన్నా తమ్ముల వలె, ఒక కుటుంబంలోని సభ్యుల వలె చెట్లను కాపాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కార్యక్రమాన్ని ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నాము. వృక్షో రక్షితి రక్షితః. వృక్షాలను మనం రక్షిస్తే మనని వృక్షాలు రక్షిస్తాయి. అదేవిధంగా చెల్లెకు అన్న రక్షలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము.